ఇలా తయారు చేసినటువంటి ఈ విగ్రహాలని మనం వాటికి ప్రాణప్రతిష్ఠ చేసి ఇంట్లోకి తెచ్చుకుంటాం, మనం పూజలో పెట్టుకుంటాం. ఆలయాల్లో ఉండే దేవతామూర్తులు, ఆలయంలో విగ్రహం అనేది తప్పనిసరిగా ఉంటుంది కదా. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడు అక్కడ కనిపించాలి. అందుకని దేవతామూర్తిని అక్కడ ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఆలయాల్లో చేసేటటువంటి ప్రతిష్ఠ అంతా కూడా స్థిర ప్రతిష్ఠ. భగవంతుడు అక్కడే ఉంటాడు. ఆయనకి ధూపదీప నైవేద్యాలు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా మనం సమర్పణ చేస్తూ ఉంటాం. ఆయనకి నిత్య పూజాధికములు, పూజలు, హోమాలు, జపాలు, తపాలు, అర్చనలు, ఆరాధనలు అన్నీ కూడా చేస్తూ ఉంటాం మనం. యజ్ఞయాగాది క్రతువులు కూడా ఆ దేవాలయంలో మనం సమర్పణ చేస్తాం. బలులు కూడా అక్కడే సమర్పణ చేస్తాం. ఇలా ఈ ఆలయాల్లో మనం ప్రతిష్ఠించే విగ్రహాలన్నీ కూడా సామాన్యంగా రాతి విగ్రహాలు ఉంటాయి. అయితే రాతి విగ్రహాలు కాకుండా ఇంకే విగ్రహాలు ఉండవా? ఉంటాయి. చెక్కతో చేసిన విగ్రహాలు ఉంటాయి. అలాగే మనకి వెండి, బంగారం ఇలా చేసినటువంటి విగ్రహాలు కూడా ఉంటాయి. కానీ ఇవి చాలా తక్కువ, కొంచెం కూడా అంత చాలా తక్కువ. ఇప్పుడు పూరిలో జగన్నాథ స్వామి, అది దారు విగ్రహము, చెక్కతో తయారు చేసిన విగ్రహము అని చెప్తారు. అలాగే మనకి కేరళలో ఆ శబరిమల, అందులో అయ్యప్ప స్వామి విగ్రహం, అది బంగారంతో తయారు చేసిన విగ్రహము అని అంటారు. చూడటానికి అలాగే కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటివి ఏదో 1-2 చోట్ల తప్పించి మిగిలిన అన్ని చోట్ల కూడా దేవాలయాల్లో రాతి విగ్రహాలే ఉంటాయి. చెక్క విగ్రహాలు లేకపోతే ఇప్పుడు ఈ లోహపు విగ్రహాలు పూజకి పనికిరావు అని ఎక్కడా లేదు. అవి అలాగే ఉంటాయి. అయితే ఈ రాతి విగ్రహాలు చెక్కిన తర్వాత వాటికి కూడా మళ్ళీ విధి విధానాలతో అనేక రకాలైనటువంటి విధులు ఉంటాయి అందులో ఆ ప్రతిష్ఠ చేయటానికి. అవన్నీ పూర్తి చేసి వాటిని తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తారు.